మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సర్వోన్నత న్యాయస్థానానికి సిబిఐ తెలిపింది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారని, అందుకు కోర్టు తగిన ఆదేశాలు ఇస్తే దర్యాప్తు కొనసాగించేందుకు సిబిఐ సిద్ధంగా ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డేటా లేక్ ఆర్జియన్స్ లెన్స్ అవేర్ 2.0 అంశాలపై కలెక్టర్ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఎన్నిసార్లు చెబుతున్నా రెవెన్యూ శాఖ సంతృప్తి స్థాయిలో సేవలు అందించట్లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ చూసే దస్త్రాల క్వాలిటీ ఎంత ఉందో కూడా తనిఖీ చేస్తామన్నారు. 2 నెలల్లో 100% ఫైళ్లు ఆన్లైన్లో ఉండాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజన శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 24 నుంచి నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని టీటీడీ సిబ్బంది ఆలయాన్ని శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ సింఘాల్, పలువురు తితిదే బోర్డు సభ్యులు పాల్గొన్నారు. విశాఖకు వచ్చే నెలలో గూగుల్ రానుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే టీసీఎస్ విశాఖలో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని, ఆర్సెనల్స్ ఉత్తిల్ ఉక్కు కర్మాగారం త్వరలో ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయన్నారు. ఏపీ కూటమి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ఆరోపించారు. నెట్వర్క్ ఆసుపత్రులకు ఏడాదిన్నర కాలంలో సుమారు 2500 కోట్ల బకాయిలు చెల్లించకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆమె విమర్శించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 17వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలలో జాతీయ జెండాలు ఎగురవేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో పబ్లిక్ గార్డెన్స్లో జరిగే అధికార కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. తెలంగాణలో ఎల్ఈడి వీధి దీపాల పర్యవేక్షణ పక్కాగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామాలు, పట్టణాలలో ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పంచాయతీరాజ్ పురపాలక శాఖ అధికారులతో సోమవారం సీఎం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ వాసులకు పాస్పోర్ట్ సేవలు మరింత సులభతరం చేసేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్జీబీఎస్ మెట్రో స్టేషన్లో కొత్తగా పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు మరింత ప్రియం కానున్నాయి. స్విగ్గీ, జొమాటో, మ్యూజిక్ విన్ వంటి సంస్థల ఛార్జీలు మరింత పెరగనున్నాయి. పండుగల సీజన్ వేళ ఇప్పటికే ఆయా సంస్థలు తమ ప్లాట్ఫామ్ ఫీజులను పెంచాయి. దీనికి తోడు ఈ నెల 22 నుంచి డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ వర్తించడంతో వినియోగదారులపై అదనపు ధరల భారం పడనుంది. డ్రగ్స్ అక్రమ రవాణాపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సంబంధిత కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 16,000 మంది విదేశీ పౌరులను దేశం నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. గాజాలో ఇజ్రాయెల్ మరణ హోమానికి పాల్పడిందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ఇజ్రాయెల్లోని అగ్రనాయకులు కూడా ఈ దాడులను ప్రోత్సహించారని పేర్కొంది. మొత్తం 72 పేజీల నివేదికను మంగళవారం విడుదలైంది. ఇజ్రాయెల్లో 2023 అక్టోబర్ నుంచి 4 జాతి విధ్వంసకర దాడులకు పాల్పడిందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక వివరించింది. ఇండియా జెర్సీ స్పాన్సర్గా అపోలో టైర్ని బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా క్రికెటర్ స్పాన్సర్ జెర్సీ లెడ్ షర్ట్లతో ఆసియా కప్లో ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్ ఇవాళ కన్ఫర్మ్ చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ బిల్లులతో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆన్లైన్ గేమింగ్ కంపెనీ Dream11 టీమిండియా స్పాన్సర్షిప్ నుండి తప్పుకుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.